తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆమ్దాని కోట్లల్లో ఉంది. విభజనకు ముందు 65,000 కోట్ల మిగులు బడ్జెట్, ఇప్పుడు 6 లక్షల కోట్లకు పైగా అప్పుల కుప్ప. 10 ఏళ్లలో అందిన కాడికి దోచుకున్న కాక, భూములన్నీ ఊడ్చేసిన సలీం ఫేక్, ప్రాజెక్టుల పేరుతో కోట్లు కొల్లగొట్టిన హరీష్, తెలంగాణ సంపదపై కల్వకుంట్ల ముప్పేట దాడి, బినామీల పేర్లతో వ్యాపారాలు చేసిన కవితక్క, అత్యంత అవినీతి ప్రభుత్వంగా బీఆర్ఎస్ రికార్డు. నిండా 2 ఏళ్లు కాకముందే కాకా అండ్ కో అక్కసు, 2 నెలలు కాకముందుకే రేవంత్ సర్కార్ పై కేటీఆర్ హరీష్ విషం చిమ్మే ప్రయత్నం. బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్న తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని తిడతారు. ఈ దొంగల ముఠా సంపాదించిన సంపాదన తెలంగాణ తల్లి రక్తం. తెలంగాణ తల్లి కిడ్నీలు కూడా అమ్మిరి కొడుకులు. తెలంగాణ తల్లి కిడ్నీలు, లివర్లు ఏమున్నాయి అని కనుగుడ్లు కూడా అమ్మేసిరీలు. అది 2014 దశాబ్దాల నాటి తెలంగాణ ప్రజల కోరిక ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన సమయం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుణ్యమంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తా, నేను కాపలా కుక్కలాగా ఉంటానని కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కాడు. సరిగ్గా ఆ సమయానికి తెలంగాణకు ధనిక రాష్ట్రంగా సాక్షాత్ అప్పటి సీఎం కేసీఆర్ చెప్పిండు. 1 కాదు 2 కాదు, ఏకంగా 65,000 కోట్ల మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానిది. అలాంటి రాష్ట్రాన్ని పట్టుమని 10 ఏళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేసిండు. తెలంగాణ సంపదను తన కల్వకుంట్ల కుటుంబానికి దోచిపెట్టిండు. లక్షల కోట్లను కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపై పడి ఆ పందికొక్కుల్లా మెక్కేశారు. ఫలితంగా 10 ఏళ్లలో తెలంగాణ అప్పుల కుప్పగా మారింది. కనీసం రోజువారీ అవసరాలకు సర్కారు పక్క నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన దుస్థితికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు అక్షరాలు 65,000 కోట్లతో రాష్ట్ర మిగులు బడ్జెట్ ఉంటే, ప్రస్తుతం 6 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో తెలంగాణను ముంచడంలో కేసీఆర్ అండ్ కో సక్సెస్ అయ్యారు. అద్దె ఇంట్లో ఉండే కవితక్క బుర్జ్ ఖలీఫాలో అత్యంత ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేయడం, స్కూటర్ల మీద తిరిగిన మంత్రి జగదీష్ రెడ్డి 100ల కోట్లకు పడగలెత్తడం, కేసీఆర్ కాకకు సపర్యాలు చేసే సంతోష్ రావు అవినీతి సామ్రాజ్యం 1000 కోట్లకు పడగలెత్తడం, నీటిపారుదల ప్రాజెక్టుల మీద హరీష్ రావు ఆకాశమే అద్దుగా కోట్లకు కోట్లు వెనకేసుకున్నాడు. ఈ కేటీఆర్ సంగతి చెప్పతరమే కాదు. ఐటీ కంపెనీలు, విదేశీ పెట్టుబడులు, ఫార్మా, రేసింగ్లు, ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం పేరుతో దోచుకున్న తిన్నదంతా ఊహకందనంత దోషిరు వీళ్ళంతా. ఇది వీళ్ళ కథ. తెలంగాణ రాష్ట్రమే అప్పులలో చిక్కింది. కేసీఆర్ కుటుంబం ఆస్తులే పెరిగినాయి 1,000 లక్షల కోట్లకు.